ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామందికి వారిని గురించి వారు తెలుసుకోవడం కన్నా ప్రక్క వారిని గురించి తెలుసుకోవడానికే భలే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అంతటితో ఆగుతారా? ఆమె అలా అంట, ఈమె ఇలా అంట అని ప్రచారాల పనిలో పడిపోయి పాపం వాళ్ళని వాళ్ళు పట్టించుకోవడమే మానేస్తారు. ఫ్రెండ్స్, వాళ్ళదంతా వృధా ప్రయాస కాకపోతే ఎవరెలా ఉంటే వాళ్ళకెందుకో చూసేవారికి అర్థం కాదు. ఓకే, నిజంగానే ఎదుటి వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే వారు మారాలని ప్రార్థించాలి, కానీ విమర్శించడం దేనికి? ఇట్లాంటి వారిని గూర్చి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా ఫ్రెండ్స్? వీళ్ళ తప్పులు వీళ్ళకి నలుసుల్లాగా, ఎదుటివారి తప్పులు దోలాల్లా కనబడతాయట. ఫ్రెండ్స్, ఒకవేళ ఇట్లాంటి వారి జాబితాలో మన పేర్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకుందామా? ఎందుకంటే తీర్పు దినాన్న దేవుడు రెండమ్మా రండి, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి తీర్పులో నిలవబడండి అని పిలవరు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దేవుడు నిన్ను నీవు ఎప్పుడైనా చూసుకున్నావా అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం? అసలు ఏమడుగుతున్నావు దేవా? నాకు ప్రక్క వాళ్ళని చూడడానికే టైం సరిపోలేదయ్యా, ఇక నన్నేం చూసుకుంటాను అంటే డైరెక్ట్గా నరకానికే పోవలసి వస్తుంది. ఫ్రెండ్స్, ఒక్క మాట, ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటామో, మన తప్పులను సరిచేసుకుంటామో, ఇతరుల తప్పులను చూడడానికి అసలు మనకు టైం సరిపోదు తెలుసా? ఒకవేళ నీ ప్రక్కవాడు నిజంగానే తప్పు చేశాడని తెలిస్తే వారి కోసం ప్రార్థన చేయి, అంతేకాని ప్రచారాలు చేసే పనిలో పడిపోయి నిన్ను నీవు సరిచేసుకోవడం మర్చిపోతే దేవుని ఎదుట దోషులుగా నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త ఫ్రెండ్స్.